వెళ్లిన తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షుల మీటింగ్లో పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏఐసీసీ నిరసన కార్యక్రమాలపై పీసీసీ చీఫ్లకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం మంత్రులతో భేటీ అయిన అంశం పరిపాలనకు సంబంధించిందే తప్ప మరోటి లేదని అన్నారు. ఇక బీఆర్ఎస్ చేస్తున్న బొగ్గు కుంభకోణం ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావుకి నోటీసులు, కవిత ఇటీవల చేసిన కామెంట్స్ పైన స్పందించారు. దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నారో వారికి 3 కాంట్రాక్టులు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇది కాదనగలుగుతారా? మరి ఆనాడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కూతురుగా నిన్న స్పష్టత ఇచ్చింది. హరీష్ రావు గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారు, కేటీఆర్ గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారో కవిత గారు చెప్పినారు కదా. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉన్నాను. మేము కూడా మా యొక్క సమాచారాన్ని ఇచ్చాము. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అత్యంత హేయమైన చర్య. దీని మీద ఎవ్వరు ఇన్వాల్వ్ అయినా అందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరిని పిలుస్తారనేది సిట్టి పరిధిలో ఉంది. మనం కాదు డిక్టేట్ చేసేది, మనం కాదు నిర్ణయం చేసేది. ఎవరిని పిలిచినా వారు సమాచారం ఇవ్వాలి, పరిపూర్ణంగా ఎంక్వైరీ జరగాలి, దోషులు శిక్షించబడాలి. ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగి కవిత గారు కాంగ్రెస్లోకి వస్తూ ఉన్నారని అడిగినప్పుడు అలాంటి సమాచారం లేదు. గతంలో అలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు నేను వ్యతిరేకించాననే మాట చెప్పాను. ఇది వాస్తవం. గతంలో ఏఐసీలో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు నేనే చెప్పాను, కవిత గారి కుటుంబ సభ్యుల్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఇప్పటికైతే లేదు. వారి కుటుంబ వ్యవహారాలు, వాటి ఆస్తగతలు మనం తలుచుతున్నాం ఎందుకు? ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు కవిత లాంటి నాయకులు మనకు అవసరం లేదన్న మాట అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాం.